విశ్వక్ గారు విశ్వక్ గారు హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో గెస్ట్ని అయితే రివీల్ చేస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి. బాస్ని అయితే ఇన్వైట్ చేస్తున్నారు. బాలయ్య గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా లేడీ గెటప్ ట్రై చేసిన వాళ్ళే. లైలా గెటప్లో మిమ్మల్ని చూసారా చిరంజీవి గారు? ఇచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? డెఫినెట్లీ లైలా ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్ అని చెప్పినుండే. సో చాలా తక్కువ సార్లు, అంటే కొన్నిసార్లు గెటప్ వేసేస్తాము, అది కుదరక కొంచెం వెరైటీగా అంటే తెలిసిపోతుంటుంది కదా. సో ఈ గెటప్కి చాలామంది చెప్పింది ఏంటంటే విశ్వక్ సేన్ పరిచయం లేని వాళ్ళు అమ్మాయి అనుకోవచ్చు అన్నారు. సో ఐ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ అది. భాను గారు, కామాక్షి గారు, భాను గారు హాయ్ అండి. ఆల్రెడీ గోదావరి గట్టు వైబ్ అనేది ఇంకా తగ్గలేదు. సో మీ మూమెంట్స్తో కానీ ఇంకా బజ్ అనేది ఇంకా ఉంది. ఇప్పుడు లైలాతో ఇంకొక కొత్త సాంగ్, అందులో కూడా కోయి కోయి ఎఫెక్ట్ని ఇచ్చారు. సో విశ్వక్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ సినిమా కోసం ఎనీ స్పెషల్ మూమెంట్స్? ఈ సినిమాలో అన్ని పాటలు నేను చేయడం జరిగిందండి బికాజ్ ఆఫ్ విశ్వక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ బాయ్. అండ్ ఫస్ట్ సాంగ్ సోను మోడల్ వచ్చింది, ఎంత హిట్ అయింది. అండ్ ఫైనల్ లాస్ట్ కోయి కోయిని కూడా బిగ్గెస్ట్ హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి సాంగ్ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటుంది. అండ్ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఎవ్రీ సాంగ్, ఎవ్రీ సీన్. సినిమా అంతా కూడా బ్లాక్ బస్టర్ రేంజ్లో ఉంటుందండి. థ్యాంక్ యూ. విశ్వక్ గారు, ట్రైలర్ ఎండింగ్లో మీ గెటప్ కన్నా గెట్అవుట్ అనేది ఒక్కసారి మళ్ళీ పాత రిపీట్ అవుతున్నాయి. గెట్అవుట్ అనేది గెటప్ మీద ఉన్న క్యూరియాసిటీ కన్నా గెట్అవుట్ అనేది ఒకసారి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. పాత సినిమాల కాంట్రవర్సీస్ వారిని అమ్మ ఆడికి కలిపిర్లే మీరు. అనిపిస్తుంది నాకు ట్రైలర్ 20 సార్లు చూసినా నాకే బలిపెలగలేదు. గెట్అవుట్ అనేది. సో దీన్ని మళ్ళీ మనం మీరు గుర్తుపట్టినా నేను, మీరు గెటప్ మార్చారు కానీ గుర్తుపట్టినా నేను మిమ్మల్ని.